కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు ఒకే జిల్లాకు చెందినవారు, రిలేషన్ కూడా ఉందా అన్న? యాస్, సంబంధం కూడా ఉన్నది. నేను మహేష్ కుమార్ గౌడ్కి 2014 టికెట్ వచ్చినప్పుడు నేను అక్కడ సిట్టింగ్ ఎంపీ 2 సార్లు. నేను వ్యతిరేకించలే. ఓకే, నేను ఇప్పుడున్న గౌడ్ కులస్తని ఇంకో గౌడ్ కోసం టికెట్ ఎందుకు వ్యతిరేకించాలి? అక్కడ కొమిరి డ్రాములకి కోరుట్ల టికెట్ వచ్చింది. నేను బలైన నాయకుడిని చెప్పుకునేవాడిని, బీసీ ఎంపవర్మెంట్ మాట్లాడే వ్యక్తిని. అతనికి వెలమ అతను కాకుండా అతని టికెట్ వచ్చినప్పుడు నా మూలాన రాలే, వాళ్ళు ప్రయత్నించి తెచ్చుకున్నారు. కానీ నేను అపోజ్ చేసి రాకపోయేది, కానీ చేయలే. సో రాజకీయాలు అట్లాంటివి ఇప్పుడు అంటే సరే. కానీ అంటే ఒక టాక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ సేవల్ని వినియోగించుకోవటం లేదనేది ఒక మాట వినపడుతుంది. సరే, అటు వాళ్ళు ఇప్పటిదాకా పిలవలే ప్రచారానికి. నేను 10 ఏళ్ళు అక్కడ పార్లమెంట్ సభ్యుని. ఆ క్యాండిడేట్ వచ్చి ఇప్పటిదాకా కలవలే నన్ను. సో వాళ్ళు ముఖ్యమంత్రి సమావేశం పిలవలే. సో అయినా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, నాకు ఇష్టం చెప్తాను, కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని. అదేంటది మరి? అంటే సీఎం గారి దృష్టికి వెళ్ళిందా ఇది? మరి రాష్ట్ర వ్యవహారాల అడ్వైజర్ ఉన్నారు కదా, వేమనేంద్ర గారితో చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్తారు. ఇక పిలవని పేరంటంగా మీరు వెళ్ళలేరు కదా. పిలిస్తే ప్రచారం చేస్తాము, లేకపోతే నా వంతు అప్పీల్ చేస్తాను, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని చెప్పి అడుగుతాం. సో అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నట్టు కనపడతలేదా? అది సరే, అంటే వాళ్ళు ఆది పదవిలో ఉన్న వాళ్ళు చెప్పాలి అన్నమాట. వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. సో పార్టీ వీళ్ళు అవకాశం ఇస్తుంది, పని చేయకపోతే చర్యలు కూడా ఉంటాయి అధిష్టానంతో. సో ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? ఆపర్చునిటీ వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్తారా? ఇవన్నీ ఇన్ఛార్జ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చేది కదా, వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతారు. మా ఇంటర్నల్ పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ ఉంటుంది కదా, దాంట్లో మాట్లాడతారు. అంటే గెలిస్తే అన్ని కొట్టుకుపోతాయి, ఒకవేళ ఇన్ కేస్ సంథింగ్ గోస్ రాంగ్ దెన్ ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి కదా. అవుతుంది కదా, డెఫినెట్గా వాళ్ళు జవాబు ఇవ్వాల్సి వస్తుంది కదా. పిసిసి పదవి ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి ఉన్న వాళ్ళు కూడా కేంద్ర అధినాయకత్వానికి అకౌంటబుల్ 3.5 years ఉంది ఎలక్షన్స్. సో మీరు ఈ 3.5 years ఏఐసిసి పదవి ఏదన్నా వస్తే వెళ్తారు, లేకపోతే వేరే బాధ్యతలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? లేదండి, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో రాహుల్ గాంధీ గురుతర బాధ్యత పెట్టినారు. ఈ ఇంటలెక్చువల్స్ తోటి, ప్రొఫెసర్స్ తోటి, కంచాయలయ్యర్ గారు, జస్టిశ్వరయ్య గారు కానీ ఇంకా మిగతా పెద్దలతో అట్లాంటి వ్యక్తులతో మాట్లాడి పొలిటికల్ రిజర్వేషన్ పెంచడం అనేది ఒక ఎత్తు. బట్ ఆర్థిక వనరుల పంపకంలో ఎంపవర్ చేయడంలో ఏం చేయాలనే దానిపైన వారు ఒక రిపోర్ట్ ఇవ్వమని అడిగినారు. నేను కొన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి ఇంటలెక్చువల్స్ తోటి మాట్లాడి, జర్నలిస్టులు కానీ, లాయర్లు కానీ, ప్రొఫెసర్స్ తోటి మాట్లాడి కూలంకుషంగా దీని అంటే మళ్ళీ అవుట్రేజ్ కూడా ఉంటుంది కదా, అగ్రకులాలతో వ్యతిరేకత కూడా వస్తూ ఉంటుంది. అందరినీ బ్యాలెన్సింగ్ చేసడానికి కొరకు కొన్ని సలహాలు ఇవ్వడానికి జరుగుతుంది. సో ఆ దిశలో ప్రభుత్వానికి అధినాయకత్వం రాహుల్ గాంధీ గారికి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. సో ఇక్కడ నా బాధ్యత ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఉన్న బాధ్యతలు ఉన్నాయి. డే టు డే చాలా మంది కాన్స్టిట్యూన్సీకి వస్తారు, ఎన్నో విషయస్ ఉంటాయి. సో వచ్చే ఎలక్షన్స్ లో కూడా దాని ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఇప్పుడు మీరు? నేను ఇప్పుడు ఇన్ఛార్జ్ కదా, ఎల్బీ నగర్ ప్రాంత ఇన్ఛార్జ్ని. సో అక్కడ ప్లస్ ఇప్పుడైతే కేసరి క్యాంపెయినింగ్ కమిటీ బాధ్యత ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, ఎవరన్నా వాళ్ళు చూసుకుంటారు. బట్ రాహుల్ గాంధీ అండ్ ఆయన మొన్న కూడా నేను సెప్టెంబర్లో వారి యొక్క విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు వెళ్ళడం జరిగింది. సో వారు ఏదో బాధ్యత చెప్తా ఉంటారు, కొన్ని వర్క్ చేస్తూ ఉంటాను. నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, రెగ్యులర్ డిబేట్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో పార్టీ రెగ్యులర్ వర్క్స్ ఉంటాయండి, చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని స్పెషల్ అసైన్మెంట్ ఉంటాయి, చేస్తాం. సో ఇట్స్ అప్ టు హిమ్ టు how best he can utilize స్టేట్ ఎట్లాగా ఉండనే ఉంది. సో నేషనల్ వైడ్ ఏం చేయాలనేది వారి పైన ఆధారపడి ఉంటుంది. సో పొలిటికల్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ మిస్టర్ రాహుల్ గాంధీ విల్ టేక్ ఎ డిసిషన్ పైన ఉంటుంది. సో ఇక్కడ అట్ ద సేమ్ టైం అంటే చెప్పాను కదా, ఇట్స్ నాట్ మై లివింగ్ కాదు కదా. సో ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి, విద్యార్థులను ఏకం చేస్తుంటుంది. ఇప్పుడు మీరు ఒక కీలకం విషయం అండి, ఇప్పుడు 2006లోనే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 93 అమెండ్మెంట్ ప్రకారంగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ తీసుకురావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి, వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇవ్వాలనేది తీసుకొచ్చారు. అది సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఫైనలీ సుప్రీంకోర్టు హెస్ అప్రూవ్డ్ ఇట్. సో దాంట్లో ఇప్పుడు తెలంగాణలో అమలు చేయాలనేది కూడా నేను కోరుతాను ముఖ్యమంత్రి గారిని. దానికి ఆర్టికల్ 15కి అమెండ్మెంట్ తీసుకొచ్చి 15(5) యాడ్ చేసినాడు. దాంట్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు ఒకటి గమనిస్తే ఈ 10 ఏళ్ల కాలం నుండి 2700 పైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ యూనివర్సిటీస్ అంతా కొంత నిర్వీర్యం అయిపోయాయి. 4000 పైన ప్రభుత్వ పాఠశాలలు మూసేయడం జరిగింది. 178 ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజెస్ మూసేయడం జరిగింది. అది రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అగ్రవాల కులాలు ఉన్న పేదవాళ్ళకి
ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి ప్రైవేట్ యూనివర్సిటీ చదువుకోవడానికి కొరకు ఫీజు రియంబర్స్మెంట్ అవును. తీసుకురావడం జరిగింది. ఉమ్. ఇతను కేసీఆర్ ఏం చేసినాడు, పరోక్షంగా కాలేజ్ మూసేసేస్తే వాళ్ళు ఇండైరెక్ట్ గా deny- ఫీజు ఆ. రియంబర్స్మెంట్ ఖతమైపోయినాడు. కదా. రాష్ట్ర బాధ్యతకి తప్పించుకోండి. పేదవాళ్ళకి అట్టడుగు వర్గాలకి చదువు అందుబాటులో లేకుండా చేసింది చంద్రశేఖర్. ప్రైవేట్ కాలేజీలను తెరిపించినాడు. మల్లారెడ్డికి మల్లారెడ్డికి చదివే లేదు, వాడు ప్రైవేట్ యూనివర్సిటీ పెడతాడు. పల్లరాజేశ్వర రెడ్డికి యూనివర్సిటీ వస్తుంది. ఉమ్. అంటే నువ్వు ప్రైవేట్ వాళ్ళకి ప్రభుత్వ ఆస్తులు పంచిచ్చేసి ఉమ్. పేదవాళ్ళకి చదువుకునే అవకాశం లేకుండా చేస్తున్నాడు. ఇంతమంది రిటైర్ అయిన ఒక్క వాళ్ళని కూడా నియమించలే. సో ఇప్పుడు యూనివర్సిటీలు నియమిస్తే, ఇప్పుడు ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ, అవును. ఇవాళ మూతపడే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ నేను ఎంపీ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. అక్కడ ఉమ్. కొత్త కోర్సులు స్టార్ట్ చేయట్లేదు అక్కడ. ఉమ్. సో వీళ్ళు ఏం చేసిన, పరోక్షంగా అట్టడుగు వర్గాలకి అంబేద్కర్ గారు చెప్పినట్టు చదువు నేర్పిస్తే ఉమ్. చదువు నేర్పితే చైతన్యం ఉద్యోగం వస్తది. అడుగుతారు, ఉమ్. చైతన్యం వస్తుంది, ఉద్యోగం అడుగుతారు, ఉద్యోగం అడిగినాక రాజకీయ పదవులు కోరుకుంటారు. కాబట్టి ఉమ్. వీళ్ళకు పరోక్షంగా చదువు లేకుండా చేసే ప్రయత్నం కుట్ర చంద్రశేఖరరావు చేసినాడు. అదే నరేంద్ర మోదీ కూడా చేస్తూ ఉన్నాడు. రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఉండేదండి, No. అది బీసీ విద్యార్థుల కొరికి ఎంఫిల్ పిహెచ్డి చేసుకోనుకుంటుండే. ఇవాళ ఏం చేసినాడు అతను, ఉమ్. దేశం మొత్తం 235 స్కాలర్షిప్స్కి తీసుకొచ్చినాడు. ఉమ్. అంటే ఇట్లా పరోక్షంగా విద్యకి దూరం చేస్తూ వస్తూ ఉన్నారు. దాన్ని నేను తీసుకోవాల్సింది. నిన్న మీరు పేపర్లో నిర్మాణం చూస్తుంటారు, ఆరోగ్యశ్రీ కింద మేము 10 లక్షలకు పెంచినా కూడా ఉమ్. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని కూడా ఉమ్. క్వాలిటీ ఉండదని చెప్పని, లేక అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆపరేషన్ థియేటర్ అవైలబుల్ అని చెప్తూ పరోక్షంగా డబ్బులు కాల్ చేస్తూ ఉన్నారు. Okay. వీటిపైన ముఖ్యమంత్రి తీసుకొచ్చి చేసే పని ఉంటుంది. స్కూల్స్ ఫీజులు అండి, ఉమ్. ఇప్పుడు హయత్ నగర్లో పేరెంట్స్ అక్కడ జీఎస్ సమ్ స్కూల్ ఉంది, ఉమ్. 40-50% పెంచడంతో 25 నుంచి 50 వేల వరకు చాలా ప్రైవేట్ స్కూల్స్ అని దోచుకుంటా ఉన్నారు. నేను మన అకుండూరు మురళి గారు కమిషన్ చైర్మన్ మాట్లాడడం జరిగింది. ఆ. ఏ విధంగా మీరు ఉన్న చట్టంనే తీసుకొచ్చి ఉపయోగించుకొని చేయొచ్చు అని చెప్పి వారికి ఒక సూచన జరిగింది. సో ఇట్లా పని చేయడానికి కొరకు చాలా ఉన్నాయి, చాలా ఇష్యూస్ అయితే చాలా ఇష్యూస్ చాలా ఉన్నాయి. పదవులు వస్తాయి పోతాయి, ఉన్నప్పుడు వేరే తీరు ఉంటుంది. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్, రిగ్రెట్ అదేం లేదు. Okay. నేను రాజకీయాల్లో ఒక సేవ చేయాలని దృక్పథంతో వచ్చినాను. వ్యాపారం చేయాలన్నప్పుడు ఎంతో చేసేవాడిని. అవును. సో ఇక్కడ ఎంత అమెరికా ఉన్నప్పుడు ఎంతో మంది మన ఇమిగ్రెంట్స్, మీరు చాలా మంది కంపెనీ అడగండి, మదియాస్కి ఫర్మ్తో మాకు గ్రీన్ కార్డ్ వచ్చింది, మా కంపెనీ స్థాపించడం మాకు హెల్ప్ చేసి చెప్తా ఉంటారు. అవును. ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా మన పైన ఆరోపణలు లేవు. అవును. సో అందుకే ఇది ఫైనల్ గా అంటే నేను ఒకటి అడుగుతా, ఇటీవల ఒక న్యూస్ పేపర్లో చూసాం, ఈ 5 ఏళ్ల వరకు రేవంత్ రెడ్డి గారు ఉంటారు, వచ్చే టర్ము ఒక బీసీ సీఎం అవుతాడని ఒక కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అది నిజంగా ఆన్ రికార్డ్ చెప్పారా? అది ఫూల్ స్టేట్మెంట్ అండి. ఉమ్. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. సోనియా గాంధీ గారు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద రాజీనామా చేసి మళ్ళీ తిరిగి ఎన్నికైనండి. అవును. ఈ రాష్ట్రం సంబంధించిన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 ముఖ్య ఎంపీలు, మేడం యూ హ్యావ్ టు బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అని మేము సంతకాలు సేకరణ చేస్తున్నామని చెప్పినారు. ఏ. ఆమె సంతోషపడుతుందని. ఉమ్. ఆమె తిట్టి కొట్టేంత పని చేసినది. ఉమ్. అంటే మనకి ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆల్రెడీ మన్మోహన్ సింగ్ గారు వ్యతిరేకం కాదు మేడం, అదే అదే మీరు కావాలంటున్నాను. మీకు అసలు బుద్ధి ఉందా, తెలివి ఉందా? ఆల్రెడీ అయితే అప్పుడే ఏ వర్డ్లు కదా. అంటే ఉమ్. అంటే ఇప్పుడు అతను వేరే సంతకం చేసినట్టు ఇప్పుడు ఏదైనా పని చేయట్లేనట్టే కదా. అవును. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సమగ్రంగా పనిచేస్తున్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. అదే అది చాలా అంటే సో వచ్చే తర్వాత ఏమవుతాను ఇప్పుడు, దానికి ఎందుకు నెక్స్ట్ అయిపోతుంది కదా. అంటే తను సరిగ్గా పని చేయట్లని వస్తుంది కదా. ఉమ్. సో మోస్ట్ పోలీస్ సో అది కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళిందా? తప్పకుండా వెళ్తుంది. అది అంటే వీకెండ్ చేసినట్టు అవుతుంది. వీకెండ్ చేసినట్టు మనమే మన ముఖ్యమంత్రిని వీకెండ్ చేసినట్టు అవుతుంది. దాన్ని ఎవరు ఖండించినట్టుగా కూడా ఇదే లేదు. మాట సోనియా గాంధీ గారు చెప్పి అప్పుడు తిట్టి పంపించింది. దాన్ని ఖండించినట్టుగా కూడా అక్కడ కనపడలే నాకైతే. సో నన్ను అడిగితే నేను చెప్పిన, అది ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదు, రేవంత్ రెడ్డి గారు సమగ్రంగా పనిచేస్తున్నాడు. నెక్స్ట్ ఎవరైతే తర్వాత సంగతి. సో అది నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు అదే. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకోరు అవుతారట అంటే ఇప్పుడు ఉన్న పని చేయట్లని వస్తుంది కదా. సో దట్స్ పైగా అది ఒక ఆ స్పిరిట్ తగ్గించినట్టు అవుతుంది కదా. అవుతుంది కదా. సో అది దట్స్ నాట్ ఏ రైట్ స్టేట్. ఓకే అండి మధేష్కి గారు, చాలా అంశాలు ఇంకా మీతో చర్చించాలి. మరొక పర్యాయం మనం థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సుమన్ టీవీ. అది మనం కూర్చుందాం, ఎందుకంటే మీకు చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా చేశారు. బట్ లాస్ట్గా అంటే తెలంగాణ చరిత్ర మిమ్మల్ని గుర్తిస్తుందా భవిష్యత్తులో? అంటే మీరు తెలంగాణ కాజ్ కోసం మీరు చాలా చేశారు, అది ఉందా? చరిత్ర గుర్తించిందా లేకపోతే గుర్తిస్తుందని ఇది ఉందా మీకు? బెస్ట్ ఉదాహరణ మీరే కదండి. ఇప్పుడు నేను పదవులు లేకుండా పిలిచి నన్ను ఇంటర్వ్యూకి అడిగారు కదా. అట్లా ఎంతోమంది ఛానళ్ళు ప్రజలు అడుగుతూ ఉంటారు. మంత్రులు ఉన్నా, ముఖ్యమంత్రులు ఉన్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కూడా నేను ప్రజలకు వెళ్ళినప్పుడు నాకు ఈక్వల్గా ఆర్ ఇఫ్ నాట్ మోర్
ఈక్వల్ రికగ్నిషన్ ఉంటుంది. ప్రజలు వస్తారు, కలుస్తారు, గుర్తుపడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.